మహబూబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల కలకం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ మహబూబాద్ శివారులో ఉన్న బాబునాయక తండ సమీపంలో అంతా గిరిజన ప్రాంతం. ఇది గిరిజనులు ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటే కానీ వాళ్ళు పూట గడవదు. కానీ ఒక్కసారిగా నకిలీ విత్తనాల కలకలం అయితే లేస్తుంది. మొత్తంగా మహబూబాద్ జిల్లాలో ఇక్కడ ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఉన్న ఇక్కడ రైతులు అయితే ఎంతో ఆరాటం చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడ కల్తీ విత్తనంతో ఎంతో బాధపడుతున్నారు. దాదాపుగా 15 ఎకరాల్లో ఆ వరి వేస్తే ఆ వరి మొత్తం ఒక్కసారిగా కల్తీ విత్తనంతో అంతా ఆగమైపోయిందని వాళ్ళ బాధ అయితే రోధిస్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళ బాధ ఏందో తెలుసుకుందాం. ఎప్పుడు తీసుకున్నారు, ఏందబ్బా, ఎప్పుడు తీసుకున్నావు, ఎక్కడ తీసుకున్నావు? నేను బాలాజీ అగ్రిమాల్లో సీడ్స్ తీసుకున్నామండి. ఆర్ఎన్ఆర్ సీడ్స్ తీసుకున్నాము. అది ఆర్ఎన్ఆర్ వయసు వచ్చేసి 120 రోజులు ఉంటుంది. అది వచ్చేసి మేము నారబెట్టి 30 రోజులైంది. నారబెట్టిన తర్వాత 25 రోజులు, టోటల్ 55 రోజుల్లోనే ఇది వెన్ను బయటకు వస్తుందండి. ఈ పంట ఇప్పుడు వెన్ను వస్తే అది చేతికి రాకుండా పోతుంది. ఈ పంట సీడ్ కంప్లీట్గా ఫెయిల్ అని మాకు క్లారిటీ అయింది. ఈ విధంగా పంట వస్తే మాత్రం ఈ పంట మాకు చేతికి వచ్చే అవకాశాలు అయితే అసలుకే ఉండవు. మేము ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి దున్నుడు కానివ్వండి, గొర్రెసుడు కానివ్వండి, నాట్లేసుడు కానివ్వండి, ఒక్క కూలీలకు వచ్చేసి నాటుకు 500 రూపాయలు ఇచ్చినామండి. 6000 రూపాయలు నాటుకు ఇచ్చినాం. దున్నినోనికి 20,000 ఇచ్చినాం ఎకరానికి. ఇప్పుడు పై మందు, కింది మందు అని అడుగుల మందులో ఈ మందులు కలిపి మొత్తం ఎకరానికి 60,000 చొప్పున పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఈ మమ్మల్ని కొంచెం గవర్నమెంట్ అధికారులు ఈ నకిలీ విత్తనాలు ఇచ్చిన వారిపైన తగిన చర్యలు తీసుకొని మాకు నష్టపరిహారం అందియాలని. వ్యవసాయ అధికారుల దగ్గరికి ఏమైనా పోయారా? పోయి పెట్టుకున్నారు అప్లికేషన్? ఫోన్ చేశామండి. మేము మేడారం జాతరలో డ్యూటీలో ఉన్నాం, మండే వస్తా అని చెప్పారు. షాప్ వారి దగ్గరికి వెళ్తే నువ్వు నన్ను కొడుతుంది, షాప్ వచ్చి చూడు, నువ్వు ఇచ్చిన విత్తనం ఈ విధంగా ఉన్నదని చెప్తే ఆయన ఇక్కడికి వచ్చి మా మీద రివర్స్గా ఫైర్ అవ్వడం జరిగింది. ఆయన కన్నా మేము అది కాదు సేట్ గారు, మీరు మంచి విత్తనాలు ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని నమ్మి మేము సీడ్స్ తీసుకొస్తే ఈ విధంగా జరిగిందని చెప్తే నేనేం చేయనయ్యా, వాళ్ళు వస్తారు చూస్తారు, అవుతుంది పోతుంది అనే విధంగా మాటను తీసి పడేసాం అనే విధంగా జరిగింది. ఆయనకు మేము గట్టిగా అడిగేసరికి ఆయన ఏమంటే నన్ను కొడతావా అనేసి మా ఇంటికి పైకి రావడం జరిగింది. అయ్యా మేము మీకు కొడితే మా పంట నష్టం భరాయిస్తారా అయింది, మీరు ఏ విధంగా చేస్తారో మా పంటను నష్టపరిహారం భరాయించాల్సిగా ఉంటుంది. ఇన్ని వేల డబ్బులు మేము అప్పు తెచ్చి పెడుతున్నాము. ఆల్రెడీ కరెంటు గురించి బాధపడుతున్నాం, నీళ్ళ గురించి బాధపడుతున్నాం. టైంకు కరెంట్ రావడం లేదు, మాకు టైంకు నీళ్ళు అందడం లేదు, కెనాల్ నుంచి వచ్చే నీళ్ళు కెనాల్ నుంచి రాకపోతుంది. ఈ విధంగా చాలా విధంగా అన్ని విధాలు క్లైమేట్ విధంగా కూడా మేము నష్టపోయి ఉన్నాం. గతంలో తోటలని నల్లిబారిన పడి తోటలు పోయినాయి. ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. మీరు ఎన్ని ఎకరాలు వేసారా? 3 ఎకరాలు వేసినండి. ఇప్పుడు మాకు ఇంతకుముందు కెనాల్ కాలం వచ్చేది, ఇప్పుడు కెనాల్ కాలం కూడా బంద్ అయింది. ఇప్పుడు మోటార్లు కాలిపోతున్నాయి, కొన్ని కరెంటు రాక ఇగో ఒక్కొక్క మోటార్ ఎండిపోయి ఉన్నాయి. చూడండి మీరు కూడా, మేము చెప్పేది అబద్ధం ఉంటే మీరు చూడండి, మీరు కూడా చూసుకోవచ్చు. ఎవరైనా రైతు బిడ్డలు చూసుకోవచ్చు, లేకపోతే అగ్రి వాళ్ళు అయినా చూసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా చూపిస్తాం. మేము ఎంత నష్టపరిహారం కట్టియాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు మీరు? మేము ఎకరానికి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నామండి. వరి పడితేనే మాకు బతుకు, లేకపోతే లేదు. అందుకనే మేమంతా ఇది చేస్తున్నామండి. మీకు దయచేసి మా మీద దయగలరని కోరుతున్నాం. మరో ఇక్కడ అమ్మ ఉన్నది. ఇంకా ఏందమ్మా, ఇంత కష్టాల్లో ఉన్నారు, ఇట్లా నష్టపోవడం వల్ల మీకు ఎంత నష్టం అయిపోతుంది? మాకు ఎకరానికి 1,00,000 రూపాయలు కట్టి ఇవ్వాలి సార్. మొత్తం నష్టం పోయినాం మేము. ఇదివరకే తోటలు పోయినాయి, ఇప్పుడు వరి వేసి వరి పోయింది. కెనాలి కాలువ కూడా లేదు, మోటార్ కాలిపోతున్నాయి. మోటార్ పెట్టుబడి పెట్టాలనా, దీంట్లో మందులు కొట్టాలనా? ఇప్పుడు కొట్టింది. ఎన్ని ఎకరాలు వేసారమ్మా? వేసినాం 3 ఎకరాలు. ఎక్కడ తీసుకున్నాం? బాలాజీ దాంట్లో తీసుకున్నారా? తీసుకున్నాం. తెచ్చి ఇప్పుడు 2 నెలలు కూడా కాలే ఇన్నింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమో వెళ్తుంది దీంట్లో అని మేము నీళ్ళు కట్టాలి. మరో నేత ఇక్కడ మన ఇంకో రైతు ఉన్నారు. మీరేనా ఎకరాలు? నేను 7 ఎకరాలు వేసానండి. 7 ఎకరాలకి 7 ఎకరాలు మొత్తం ఇలా అయిపోయిందండి. ఇది 90 రోజుల్లో రావాల్సిన ఈయన 50 రోజులకే వచ్చే దీన్ని ఇప్పుడు దున్నాలా, ఉంచాలా, దీనికి ఖర్చు ఎవరు భరిస్తారు? దాదాపు ఎకరానికి 60,000 పెట్టుబడి పెట్టి ఇప్పటికే పెట్టినాము. ఇంకో 50-60 రోజుల్లో ఈ పంట చేతికి రావాలి. అంత అలా కాకుండా 50 రోజులకే రావడం జరిగింది. ఈ షాపు వాళ్ళ అధికారులను అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారు? మాకు ఇచ్చిన వాళ్ళని అడుగుతాము, వాళ్ళతో చెప్తాము, వాళ్ళు వచ్చి చూస్తారు, అలానే ఉంటుంది. మేము ఏం చేయాలి? మమ్మల్ని కొడతారా, తిడతారా? ఇది ఒకసారి వచ్చి పొలాల్లో వచ్చి చూడండి. మా గోస ఇది ఇట్లా అయిపోతుంది. పొలాలన్నీ ఇప్పుడే ఈనినాయి. దీన్ని ఏ విధంగా మరి మీరు ఏం చేస్తారు? పై అధికారులకు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా? మాకేమైనా ఇస్తారా? మరి నష్టపరిహారం ఏమైనా ఇస్తారా అని అడిగితే మేమేం చేయాలి? వచ్చి కొడితే కొట్టండి అన్నట్టుగా దౌర్జన్యంగా మాట్లాడుతుంటారు షాప్ వాళ్ళు. దీనికి తగిన సహకారము చర్యలు ఇప్పించి ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకొని
మాకు ఇది పరిస్థితి. ఇక్కడ రైతులు అయితే ఎంతో గోస అయితే చేస్తున్నారు. వాళ్ళు చేసుకున్న పనిలో ఆరకొర ఏదో ఒక వడ్డీతోనే తీసుకొచ్చి ఏదో నాట్లు వేసుకొని ఏదో తీసుకొచ్చిన విత్తనాలు అయితే కల్తీ విత్తనం అయితే కనిపిస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ మహబూబాద్ శివరంలో ఉన్న బాబు నాయక్ తండ వాస్తువులు వీళ్ళు అంతా ఏదైనా కూడా వాళ్ళ యొక్క ఏదో విత్తనాలు వేసుకుంటూ ఏదో కూరగాయలు వేసుకుంటూ ఏదో మిర్చి పంటలు వేసుకుంటూ బతుకున్న వాళ్ళ మీద అయితే ఇక్కడ అధికారులు కూడా ఎటువంటి విషయాల మీద పట్టించుకోవట్లనే విషయం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఒక ఎకరానికి వచ్చేసి 70 నుంచి 90 వేల రూపాయలు మాకు ఇది కరెక్ట్గా పంట వస్తే మాకు వస్తుంది అంటున్నారు. దాదాపు వాళ్ళుగా నష్టం వచ్చిన అయితే ఎకరానికి వచ్చేసి 50,000 రూపాయలు మాకు నష్టపరిహారం వచ్చింది. అంటే మొత్తంగా ఒక ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయల వరకు వచ్చే పంట మొత్తం నేల రాలిందన్నట్టు వాళ్ళైతే బాధ అయితే రోధిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు వ్యవసాయ అధికారులు కావచ్చు ఇక్కడ జిల్లా కలెక్టర్ వరకు కూడా పోయి వచ్చారన్న ఒక బాధ అయితే రోధిస్తున్నారు. కానీ ఎటువంటి విషయంలో వాళ్ళు ముందుకు రావడం వల్ల చాలా బాధాకరమైన విషయాలు వాళ్ళు వెలువడించారు. మొత్తంగా మనం చూడొచ్చు టోటల్గా ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ చేనులకు వచ్చేసి ఇక్కడ పొలాల్లోకి వచ్చేసి కూడా మనం మాట్లాడుతాం. ఏదో ఎక్కడో కూర్చొని కూడా మాట్లాడే పరిస్థితి కాదు. మొత్తంగా ఇక్కడ చూస్తూ ఉంటే ఇదంతా నారు మొత్తం పొట్టకొచ్చి దాదాపుగా ఇది 90 రోజుల్లో రావాల్సింది 45 రోజుల్లోనే వచ్చేయడం ఎంతో బాధాకరమైన విషయం. మొత్తంగా ఇక్కడ పొట్ట వచ్చిన నారు 45 రోజులకే ఇది వినడం వలన ఏంటంటే మొత్తం తొత్తు అవుతుంది. తొత్తు అంటే దీంట్లో తొత్తు అంటే ఇది పనికిరాదు, అంటే గాల్లో లేచిపోతుంది. దీంట్లో ధాన్యము ఉత్పత్తి కాకముందే రావడానికి తొత్తు అని అంటారు. ఇదే ఇక్కడ రైతులు చెప్పిన బాధ అయితే ఇక్కడ వినిపిస్తుంది. మహబూబాద్ శివరాలో ఇక్కడ కలెక్టర్ ఆఫీసు పాత కలెక్టర్ ఆఫీస్ సమీపంలో ఇక్కడ ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఉంది. సంబంధించిన అధికారులు కూడా పట్టించుకొని మా బాధనైతే సంబంధించిన అధికారులకు చెప్పాలని వాళ్ళు బాధ అయితే రోధిస్తున్నారు. అందర్ టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ నుంచి.